దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దినం మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనము ఒక్కసారి చూచుకుందాం. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము నీ కన్నీరు పారనిమ్ము, విరమము కలుగనీయకుము, నీ కంటిపాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము. నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన వైపు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసేదివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలము తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలను భాక్షించుట తగునా? దినం దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, సియోను కుమారి ప్రాకారమా ప్రార్థన. ఈ దినం మనందరం మన పిల్లల కొరకు, మన కుటుంబంలో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారి కొరకు ఈ దినం ప్రార్థించాలి. మనం రేయి మొదటి జామున మొదటిగా మనం దేవునితో మాట్లాడాలి. లేచిన వెంటనే ఫోన్లు చూసుకోవటం, వేరే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు. మనల్ని ఆయన ప్రేమించి రక్షించుకున్నాడు కాబట్టి మొదటిగా ఆయనతో మనం మాట్లాడాలి. రేయి మొదటి జామున ఆయనతో మనం మాట్లాడాలి. అంటే మన హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించుకోమంటున్నాడు దేవుడు. కుమ్మరిస్తే పసిపిల్లల ప్రాణం కొరకు, మన బిడ్డల ప్రాణం కొరకు. మన పిల్లలు దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. యవనస్తులు తొట్టిల్లుతున్నారు, పసిపిల్లలు పాడు చేయబడుతున్నారు. ఎన్నో మనం చూస్తున్నాం. చూచినప్పటికీ కానీ నిర్లక్ష్యంగా మనం ఉంటున్నాం. నిర్లక్ష్యంగా మనం ఉంటే మనమే నష్టపోతాం. దేవుడు చెప్తున్నాడు, పిల్లల కొరకు ప్రార్థించండి, పిల్లల కొరకు, పసిపిల్లల కొరకు ప్రార్థించండి అని యేసయ్య చెప్తున్నాడు. ఈ దినం మనం ఆయన మాట విందాం, మన బిడ్డల కొరకు ప్రార్థిద్దాం. మన హృదయంలో, నీ హృదయంలో ఏ వేదన ఉందో, ఏ బాధ ఉందో అంత దేవుని ఎదుట కుమ్మరించాలి. మనం కుమ్మరిస్తే ఆయన సమాధానం మనకిస్తాడు, నెమ్మది మనకిస్తాడు, ధైర్యాన్ని మనకిస్తాడు. మనం మన చుట్టుపక్కల వారికి వెళ్ళి చెప్పుకున్నా మనకి ధైర్యం రాదు, మన తల్లిదండ్రులకు చెప్పుకున్నా మనకు ధైర్యం రాదు, మన తోటి వారికి చెప్పుకున్నా మనకి ధైర్యం రాదు. కానీ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే ఆయన మనల్ని బలపరుస్తాడు, మనకి ధైర్యాన్ని ఇస్తాడు, మన పిల్లల్ని కాపాడతాడు, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తాడు. కాబట్టి మనం ఈ దినం దేవుని సన్నిధిలో మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం రేయి మొదటి జామున లేసి ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఏ దినం మరణిస్తామో మనకి తెలియదు. ఎందుకండి మనకి ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తప్ప ఈ లోకంలో మనకేమీ లేదు. దేవుడు లోకాన్ని జయించాడు, మనం కూడా లోకాన్ని జయిద్దాం. ఆయన సహాయాన్ని కోరుకుందాం. ఏ దినం మరణిస్తామో మనకి తెలియదు. సిద్ధపడి బుద్ధిగల కన్యకల్లాగా ఉందాం, సిద్ధపడదాం. ప్రార్థన అనే నూనె ఎల్లప్పుడూ మన సిద్ధలలో ఉంచుకుందాం. ఈ లోకంలో ఏమీ లేదు. లోకంలోనికి వెళ్ళొద్దు, పాపంలోనికి మనం వెళ్ళొద్దు. ఎల్లప్పుడూ ఆయన వైపు మనం చూద్దాం. నీ హృదయంలో ఏ బాధ ఉందో, కుటుంబంలో అప్పుల సమస్యల, బిడ్డల గురించి బాధ, భర్త గురించి బాధ, ఏ బాధ అయితే నీకుందో నువ్వెవ్వరి దగ్గరికి వెళ్ళొద్దు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు ఆ బాధలు తీరవు. మనకి బాధలు తీర్చే మన యేసయ్య ఉన్నాడు, మనల్ని హక్కును చేర్చుకునే మన యేసయ్య ఉన్నాడు, మనల్ని ఎత్తుకొని ఆదరించి ముద్దాడే మన యేసయ్య ఉన్నాడు. మన యేసయ్య దగ్గరికి వద్దాం, ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆయన గొప్ప ధైర్యాన్ని మనకిస్తాడు. పౌలు గారు అంటారు కదా, శ్రమల్లో నిందల్లో మహా ఆనందంగా ఎంచుకుంటున్నానని. శ్రమలు, నిందలు, అవమానం వచ్చినాయా? పౌలు గారి వలె మనం కూడా మహా ఆనందంగా ఎంచుకుందాం.
ఇక్కడ విలువ లేకపోవచ్చు, కానీ పరలోక రేపటి దినాన ప్రభు ఎదుట గొప్ప గొప్ప మహిమతో మనం నింపబడతాం. మనం అదే చూచుకోవాలి. మనం దేవుని వైపు చూడాలి. మన పిల్లల కొరకు, మన కుటుంబంలో ప్రతి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మన కుటుంబాల్ని కాచి కాపాడతాడు. మన కుటుంబాల్లో మరి దుష్టుడు ఎన్ని గలిబిలి చేసినా ఆయన శాంతి సమాధానం ఇస్తాడు. ఆయన నెమ్మదినిస్తాడు. దేవుడు మరి ఎంతగానో మనల్ని ఆదరిస్తాడు. మనుషుల దగ్గర దొరకదు, మనకు ఆదరణ మనుషుల దగ్గర దొరకదు. దేవుడు ఆదరిస్తాడు. ఆయన సన్నిధికి రా. నీ హృదయంలో ఏ బాధ ఉందో ఆయన ఎదుట నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచి నీ తండ్రికి మొరపెట్టు, తప్పక ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు దేవుడు.